ఓం నమో వెంకటేశయ్య. మన ఛానల్ మొదటగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా ఈరోజు బ్రహ్మోత్సవాలు చివరి రోజైన చక్రస్నానం అత్యంత వైభవంగా జరిగింది. అశేషమైన జనం పుష్కరిణికి చేరుకున్నారు. వీళ్ళందరికీ టీటీడీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా శివారి పుష్కరిణికి భారీ ఎత్తున భక్తులొచ్చి చేరుకున్నారు. అయితే ఎటువంటి తొక్కిసలాటలకు ఆస్కారం కాకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో జరిగిన పొరపాట్లను ఏది పునరావృతం కాకుండా చూసుకునేందుకు టీటీడీ అయితే ముందస్తు జాగ్రత్తల భాగంగా అంటే ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకి మాత్రమే స్నానానికి అనుమతించి వాళ్ళు బయట వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా వెళ్ళే వాళ్ళని స్నానాలకి ఆచరించే విధంగా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా అక్కడ ఎవరైతే పుష్కరంలో వేచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు పాలు, నీళ్లు అందిస్తా వచ్చారు. మరోపక్క అత్యంత వైభవంగా చక్రస్నానాన్ని మాత్రం టీటీడీ నిర్వహించింది. అర్చకులు ఆ చక్రస్నానంలో ఆచరించిన వెంటనే భక్తులు భారీ ఎత్తున ఓం నమో వెంకటేశాయ, ఓం నారాయణ అంటూ కూడా ప్రతి ఒక్కరూ అక్కడ స్నానాలు ఆచరించి తరించిన